గోమాతను కాపాడాలి, అన్నదానం చేయించాలి ప్రజల చేత. పురాతన దేవాలయాలు కాపాడాలి. పురాతన దేవాలయాలు, ఋషులు మహాపురుషులు స్థాపించిన దేవాలయాలు శిథిలమైపోతుంటే బాధ కలుగుతుంది. గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, నేల మీద దైవమైన గుడి ఏది, నింగి తాకి నిలుచున్న గుడి ఏది, గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది, అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడి ఏది, కళ్ళు నావి చెమ్మగిల్లి మసకబారుతున్నవేమి, గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది. పూజారి గారు పిలిచేవాడు, గో జ్యోతి ప్రసాదం తినేళ్ళు, పొద్దున తిను, మధ్యాహ్నం సాయంత్రం ఇంతంత ప్రసాదం పెట్టేవాడు. ఇప్పుడు ఒకప్పుడు. ఇవాళ గుడి ఎలా ఉంది? అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి, ఆకలినే మరిపించిన ఆ కాలపు గుడి ఏది, ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి, గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, పురాణాలు వినిపించిన తోరణాల గుడి ఏది, మంచి చెడులు తెలిపిన ఆ గురువు లాంటి గుడి ఏది, గుడి అన్నది కూలిపోతే విలువలకు ఉనికేది, గుడి అన్నది లేకపోతే మన జాతి గరిమ ఇంకేది, మన జాతి గరిమ ఇంకేది, గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది. గుండె బాగున్నంతకాలం, గుండె బాగున్నంతకాలం ఈ దేహం బాగుంటుంది, గుడి బాగున్నంతకాలం ఈ దేశం బాగుంటుంది. అమ్మ 6 నెలలే పాలిస్తుంది, కానీ గోమాత మనం చచ్చేంత వరకు పాలిస్తుంది. కానీ గోమాతను మటుకు ట్రక్కుల్లో కబేళాలకు పంపుతూ ఉంటే చూస్తూ ఉంటాం మనం. వట్టిపోయింది అనగానే కబేళాలను పిలిపించి అమ్మేస్తాం మనం. అమ్మను కూడా చేసేయచ్చు కదండి అలాగా. అంటే బేసిక్గా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు మీద మనకి ప్రేమ లేదు. చాలామంది మొక్క నాటకుండా చచ్చిపోతారు, గోవుకు పూజ చేయకుండా చచ్చిపోతారు అండి. మన ఇంట్లో పాడి ఉందంటే గోమాతే కదండి. మజ్జిగ తాగుతాం, పాలు తాగుతాం, టీ తాగుతాం. అసలు గోమాత లేకుండా మానవ జీవితం ఎంత కష్టం అండి. ఆవే కద విశ్వానికి పాలిచ్చే తల్లి, ఆరోగ్యం పొందండిక ఆవుకు ప్రణమిల్లి, ఎంత పుణ్యము ఆవును పూజిస్తే, ఎంత భాగ్యము గోవును సేవిస్తే. మనం చదువుకున్న బడి, అమ్మ ఒడి, ఇవన్నీ ఏంటండి? ఏదో పెచ్చ పెచ్చ ఏవో క్లబ్బుల చుట్టూ తిరుగుతాం, మనం హబ్బుల చుట్టూ తిరుగుతాం. అసలు బేసిక్గా మన జీవితానికి శ్వాస పీల్చుకోవడానికి కారణభూతంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనం ఎందుకు మర్చిపోతామండి?